జై సీతారాం. నేను మన దశకం 22 కూడా ఫైనల్ పార్ట్ ఇన్ ద సెన్స్ ఈ నామ మహిమై అనే ఎత్తి సూంచే ఈ దశకంన మన అనుభవించుతా 9th శ్లోకాల భట్టత్రి అనేరు అబుద్ధ్యా అపి కృతం అనేరు. అబుద్ధ్యా అంటే వివరం లేహండ తెలాహండ దానోட అరుమై పెరుమై తెలాహండ ముకుంద కీర్తనం ముకుందన్ అని చూసామంటే ముక్తి దదాతి ఇతి ముకుంద అనేరు. దోరొకరు మన ముక్తి అనే పదం ఇచ్చారో ఆతన్ననే ముకుంద అంటారు. సో దాన్నే ఇక్కడ భట్టత్రి బ్యూటిఫుల్గా ఆ నామ అనేది ఇక్కడ చెప్పారు. భగవానోட నామ దానோட అరుమై పెరుమై తెలాహండ దోండొకండు సెప్నాలో వాండు అండ్రునాం అంటే ఆ మానిడన్ అగౌఘాన్ అనేరు. ఉండిన అన్ని పాప మూటలుని అగ్ని యథా ఏధాంసి ఎట్ట ఐందారాలు వేసా ఉంటే అడుత క్షణ అన్ని భస్మవునో ఆ జాడహ్ తథా దహతి ఆ జాడహ్ ఈ అన్ని పాపాలోని భస్మమైతుంది. రెండవది ఎగ్జాంపుల్ చెప్పారు ఔషధం యథా రోగాన్ ఎట్ట ఒక మెడిసిన్ ఒక రోగంను నివర్తిసేస్తునో ఆ జాడహ్ అస్య మహిమా తాదృశ ఆ జాడహ్ భగవానోడ నామ సెప్న మాత్రలో ఇది ప్రభో త్వత్పురుషా భబాషిరే అని చెప్పి భట్టత్రి అనేరు. హే కృష్ణ ఇట్ట నీయోட పాషదర్గల్ యమదూతర్లాగా అందరికి ఈ అడ్వైస్ ఎత్తి చెప్పినారు అని చెప్పి ఈ శ్లోకాల చూడచ్చు. నామ మహిమై దానోட పెరుమై ఏం తెలాహండ చేసాలో ఆ ఫలం నిశ్చయం అనేది ఈ శ్లోక మనకు ఎత్తి చెప్పుతుంది. அடுத்தது భట్టత్రి 10th శ్లోకాల చూసంటే చెప్పారు ఇతి ఈ రీతై ఇట్ట విష్ణు పార్షదర్గలన్నీ యమదూతర్ల సెప్నగెడ్లో యమాభటై అపాసృతే ఆ యమదూతర్లన్నిని అక్కడ ఉడిసి లెవిసకాయినారు. వాళ్ళు లెవిసిపోంగాట భవత్పటానాం గణే తిరోహితేచ మీయోడ పార్షదర్గలు అక్కడుండి లెవిసకాయినారు. సో ఇవాళ బా పురుంచోలే ఇవాళ అజామిలన్ ఏమైంది? అజామిలన్ అక్కనే ఉన్నాడు. వాడు కంటికి ముందాతేని ఈ 3 యమదూతర్గల్ని ఈ 4 విష్ణు పార్షదర్గల్ని మాట్లాడేది వినిసి వాళ్ళిద్దరు లెవిసిపోంగాట అజామిలన్ ఎప్పైపోల్ లెవిసుకుంటున్నాడు. లెవిసి తన్నోడ తప్పు మన ఎంత మహా ముట్టాలతనో చేసాం అనేది పూరించ ఎప్పైపోల్ దానని ఇక్కడ మెన్షన్ చేసారు. అసౌ అసౌ అంటే ఆ జామిలన్ దావెనహ కంచన కాలం దావెనహ కొంచెనాలు భవత్ స్మృతిం ఆచరన్ మీయోడ నెనైవ మీయోడ పూజ సంస్కారం సేతానేని కడేసి కాలంలో భవత్ పదం ప్రాపి మీయోడ పదం అనే వాడొచ్చి అడంచున్నాడు అనేది 10th శ్లోకాలో మనం చూడచ్చు. அடுத்து 11th శ్లోకాలో ఆ యమగింగర్లన్నీ పోయినారే ఆ విషయంన భట్టత్రి ఇక్కడ చెప్పారు. ఆ యమగింగర్లన్నీ వెరిసిపోయి నేర యమన్ తన్నోడ యజమాననాన యమ భగవాన్ ముందాతి వచ్చి నిలిసి అక్కడ నడిచిన విషయాలన్నీ ఎత్తి చెప్పారు. దీన్న వినిసి యమః అవి యమ భగవాన్ స్వకింకరా వేదన శంకిత తన్నోడ యమకింకర్గలు వచ్చి చెప్పిన మెసేజ్న వినిసి ఇతండు వెరిసిపోయి వాళ్ళకు ఆర్డర్ ఇచ్చారట. త్వదంగ్రి భక్తేషు న గమ్యతాం త్వదంగ్రి అంటే హే కృష్ణ నీయోడ పాదంన దోర్ పట్టుకున్నారో నీయోడ భక్తన్ దోరో వాళ్ళ హంచిన మీరొక్కరు పోనే పోకూడదు అని చెప్పి తన్నోడ యమదూతర్లాగా తన ఆర్డర్స్ ఇచ్చారు. దానే భట్టత్రి అనేరు ఇది స్వకీయ భృత్యాన్ స్వకీయ తన్నోడ మెసెంజర్లాగా ఉచ్చకై స్ట్రిక్ట్ అని ఆశి శిక్షత ఇట్ట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని చెప్తా భట్టత్రి. కడేసులో చెప్పారు హే వాతాలయనాథ హే గురువాయూరప్ప సహ మాం పాహి నన్నని మీరే రక్షించాలి అనేదాంతో మన ఈ దశకం 22 కంప్లీట్ అవుతుంది. అజామిలన్ మన ఫస్ట్ శ్లోకాలనే గమనించామంటే ధర్మవలిలోనే ధర్మవాన్గా ఉండిన వాండు నలివి దియపడుతున్నాడు. ఆ ఒక కారణం కోసమే భగవాన్ వచ్చి తిరిగి మన సంరక్షించి వాండు ఉంకాల్సిన లెసన్ చెప్పించి ఈ నర్గది ఉండాకి పెట్టారు.
ఇదే విషయమే మన గురుజీ తిరిగి మన చెప్పారు, నామ సదా నామ చెప్తా ఉండండా అని చెప్పి. సో దీంతో మన ఈ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.